2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. మనీ మంత్ర 758వ ఎపిసోడ్. సో మనీ మంత్ర ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ చాలామందికి స్టేట్ ఆఫ్ మైండ్కి సంబంధించి డే కార్యక్రమాలలో స్ట్రక్ అవుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ ఉమెన్ కనుక మనం గమనిస్తే ఎక్కడో ఆలోచన ఆగిపోతూ ఉంటుంది. సో మనీ మంత్ర ఏం చెప్పబోతుంది, ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఆ స్టేట్ నుంచి బయటికి రావాలి అంటే ఏ విధంగా అన్న దానిపైన మనతో పాటు హిమబిందు గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. సో మనీ మంత్ర సబ్జెక్ట్ అంటే చాలా మందికి ఇష్టం అండ్ చాలా మంది మనం ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంటారు. అంత ఎఫెక్టివ్గా ఉంటుంటుంది అండ్ దాంతోపాటు తెలియకుండానే ఎనర్జీని ఇస్తూ ఉంటుంది ఎపిసోడ్ అనేది. సో ఈ 758వ ఎపిసోడ్లో మనీ మంత్రకు సంబంధించి చాలామంది ఇందాక చెప్పినట్టుగానే ఆలోచన ఒక దగ్గర ఆగిపోతూ ఉంటుంది. డే అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ ఒక దగ్గర స్ట్రక్ అవుతూ ఉంటుంటారు. సో వీళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురావచ్చు అంటారు? మనీ మంత్ర ఏం చెప్తుంది అంటారు? ఆలోచన స్టక్ అవుతుంది అని అంటే కుటుంబం మొత్తం మీద భర్త, భార్య, పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక ఆలోచన, తన గృహిణి అయి ఉన్నప్పుడు తన ఆలోచనలు ముందు తను ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటూ డేని స్టార్ట్ చేసినప్పుడు అది అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి అమ్మ అమ్మ అంటూ ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలను తెలుసుకోవడం, చూడడం ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు చేసుకున్నప్పటికీ కేంద్ర బిందువుగా అమ్మనే చూస్తూ ఉంటారు. అందరూ అమ్మకేసే చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి అమ్మ ఏదో గందరగోళంగా, చిరాగ్గా ఏవైనా ప్రభావాల వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా కారణం ఏదైనా అవ్వచ్చు. కానీ తన మైండ్ సెట్ కనుక మామూలుగా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా డే స్టార్ట్ చేసినట్లయితే ఒక రోజుని అది రోజంతా ఉంటుంది. అలాగే తన కుటుంబ సభ్యుల మీద కూడా ఆధారపడి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే తను చేసే ప్రతి పనిలో ప్రతిదీ అమ్మనే చేస్తుంది కాబట్టి అది వంట దగ్గర అవ్వచ్చు, నీళ్ళ దగ్గర అవ్వచ్చు, అంటే పిల్లలకి ఇచ్చే ప్రతిదీ చేసి ఇచ్చేది, అంటే ఇంట్లో వాళ్ళకు కాఫీ టీలు చేసి ఇవ్వడము, వాటరు, వంట, ప్రతి దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఉదయమే ఒక అమ్మ ప్రతి ఇంట్లో ఒక ఇల్లాలు తను లేచినప్పుడే తనను తాను ప్రశాంతంగా సెట్ చేసుకున్నట్లయితే ఆ రోజంతా కూడా బాగా చేసుకోవచ్చు. ముందు అందరినీ ఉద్దేశించి ఇంట్లో అమ్మ అయితే అందరూ బాగుండాలని అనుక్షణం ఏ అమ్మైనా కోరుకుంటూ ఉంటుంది. అది సరిగ్గా జరగాలి అని అంటే అలాగే వెళ్ళిపోతూ ఉండకుండా కొంచెం ఈరోజు మనం తనను తాను ఇప్పటి వరకు తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకొని చెప్పుకుందాం. అంటే ఇకపై పదే పదే చెప్పుకోని అవసరం లేకుండా ఒక అలవాటుగా దాన్ని చేసుకున్నట్లయితే ఇంకా దాని గురించి ఆలోచించే అవసరం ఉండదు. ఏంటంటారా అలవాటు ఏమంటే ఉదయం నుంచే ఎవరైనా కూడా ఆడవాళ్ళు లేచినప్పుడు ముందుగానే లేవగానే భూమాతకు నమస్కరించి లేసేదైతే అలవాటుగానే ఉంటుంది. నిత్యకృత్యాలు అవి అయిపోయిన తర్వాత ఒక ప్లేస్లో స్థిరంగా కూర్చొని ఆ రోజు చెప్పుకోవాల్సిన సంకల్పాలను చెప్పుకోవచ్చు. లేదంటే ఎక్కడ వంటగదిలోకి వెళ్ళినప్పుడు కానీ, అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే వాటర్ దగ్గర వెళ్ళారు, మొదటిసారి ఆ వాటర్ ఫిల్టర్ని ఎక్కడైతే ఉంటుందో తను ముందుగా వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని తనకు తానుగా ఓ చోట కూర్చొని డే స్టార్ట్ చేసినప్పుడు ముందుగా వాటర్కి అఫర్మేషన్ చెప్పుకొని తన డే స్టార్ట్ చేస్తూ అందులో తన కుటుంబం కూడా చేర్చవచ్చు. అలాగే ఈ వాటర్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఏం చెప్తానంటే ఏ అఫర్మేషన్ చేసినా ముందు కృతజ్ఞతలు చెప్పేసి ఒక 3 సార్లు ఈ అనంత విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకు ముందుగా 3 సార్లు కృతజ్ఞతలు అంటే ఇది వరకు ఈ క్షణం వరకు కలిగి ఉన్న అన్నింటికీ కృతజ్ఞతలు చెప్పడం. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇది కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు మనకు రాబోతున్నవన్నీ చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. అంటే కృతజ్ఞత చెప్పడం ఆకర్షణ ఇంకా మరి కాస్త ఎక్కువగా ఉంటుంది మనం ఏదైతే ఆకర్షించుకుంటామో. అదేవిధంగా వాటర్లోనే తన వాటర్ని ఇలా పట్టేసుకొని గ్లాస్లో వాటర్ గ్లాసును పట్టుకొని నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం కూడా చాలా చక్కగా ఉంది, ఈ రోజంతా నాకు చాలా అద్భుతంగా ఉంది, నేను కావలసినవి, నాకు కావలసినవి తెలిసినవి లేదా తెలియకుండా ఈరోజు ఏమైనా యాడ్ అవుతున్నాయి కూడా, అన్నీ కూడా సరిగ్గా సంతృప్తిగా పూర్తవుతున్నాయి అని చాలా హ్యాపీగా ఈ డే అంతా నేను పూర్తి చేయగలుగుతున్నాను అని చెప్పుకొని వాటర్కి కృతజ్ఞత చెప్పేసి చక్కగా ఆ వాటర్ని తాగేయచ్చు. అదేవిధంగా మన ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం, మన ఇంటికి ఎవరైనా వస్తూ పోతున్న అతిథుల కోసం, ఎవరినైనా కూడా అది ఎంత బాగా పనిచేస్తుందంటే వాటర్ ఫిల్టర్ని పట్టేసుకొని ఇలా ఒకసారి చేతి యాడ్ చేసి దానికి
టచ్ చేసి చక్కగా చెప్పుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది వంటకు ఉపయోగించినప్పటికీ, పిల్లలు తీసుకున్నప్పటికీ, బయట వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎంతో టెన్షన్‌గా ఎవరైనా ఏదో ఆలోచనలో వచ్చి ఉన్నప్పటికి కూడా కామ్ డౌన్ చేస్తూ ఉంటుంది. కామ్ డౌన్ అంటే ఒక మంత్రం అనుకోవచ్చు నిజం. చక్కగా. ఎందుకంటే వాటర్‌కి ఎనర్జీ ఉంటుంది. Yes. కాబట్టి అది మంత్రంలాగా పనిచేస్తుంది. దాని ద్వారా ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఉన్నప్పటికీ, వచ్చినవి ఉన్నప్పటికి కూడా చాలా స్మూత్‌గా అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే ఒక చిరునవ్వుతో ఆ అమ్మ ఆ పనిని స్టార్ట్ చేస్తుందో, అంతే చిరునవ్వుగా ఆ వంట చేస్తున్నప్పుడు కూడా ప్రతిదాన్ని నేను చక్కగా నా పిల్లల కోసం చేస్తున్నాను. ఒక ప్రేమపూరిత మాటలు. ఎందుకు ఇది ప్రత్యేకించి చెప్తున్నానంటే, ఏదో ఆలోచనలు ఆలోచిస్తూ ఎక్కడో ఆలోచన అంతా మరోవైపు పెట్టి ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు, ఏది మైండ్‌లో ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంటుండ్రో ఆ ప్రభావం వంట మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి వాతావరణం మీద కూడా Yes. అది ఉంటుంది. అదే విధంగా అది తింటున్న వాళ్ళ మీద కూడా ఉంటుంది. అందుకని ఇది ఎరుకలో ఉంచుకొని మన వాళ్ళు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ పిల్లలు లేదా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా ఆరోగ్యంగా, ప్రశాంతంగా, అలాగే వాళ్ళు కోరుకున్న సంతోషాలను కూడా అందిపుచ్చుకోవాలని అనుకుంటే గనక ఈ రోజు నుంచి మీరు గట్టిగా గమనించుకోండి. ఏమంటే వంట చేస్తున్నప్పుడు ఏ పని తినే పదార్థాలు ఏది చేస్తున్నప్పుడు కూడా నేనేం ఆలోచిస్తున్నాను, ఓకే ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు, ఏదో ఉంది దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కేవలం నేను నా వంట గురించి, నా పిల్లల గురించి, సంపూర్ణ ఆరోగ్యానికి, సంతోషాలకు, మనం చేసుకున్న అఫర్మేషన్లకు అన్నింటికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఏ ఇంటి గృహిణి అయినా ఈ రోజు నుంచి వీటిని అలవాటు చేసుకొని, ఇది పెద్ద కష్టము లేదు, ఖర్చు కాదు, మీరు చేస్తున్న పనుల్లో చిన్న మార్పులు చేర్చుకొని చేయండి, అద్భుతాలు జరుగుతాయి. మీరు చేస్తూ చూడండి, ఒక 21 రోజులు ఇది చేసి చూడండి. ఈ రోజు ఉన్న దానికి 21 రోజుల తర్వాత ఉన్న మార్పును మీరే గమనించవచ్చు అంటారా? ఏ అఫర్మేషన్ తీసుకోవాలంటారమ్మా? అంటే చాలా మంది మీరు ఇందాక అన్నారు ఎరుకగా ఉండి చేయండి అని, అంటే కాన్షియస్గా ఉండాలి. మనసులో ఏదో తెలియని అలజడి ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు ఇంటి ఎనర్జీ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇంట్లో మనుషులున్నా లేనట్టుగా శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ అఫర్మేషన్ తీసుకోవాలి అంటారు? అన్నింటికన్నా ముందు చేయాల్సింది అఫర్మేషన్తో స్టార్ట్ చేసినట్టయితే ఇప్పుడు చెప్పిన అన్ని ఈ సక్సెస్లతో పాటు ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు అలా లేసినప్పుడు మీకు ఏమి అర్థమవుతుందంటే, ఈరోజు జరగనున్న, నాకు కావలసిన, నేను కోరుకున్న, నా అంతరంగంలో ఉన్న అన్ని కార్యక్రమాలు, నాకు కావాల్సిన అవసరాలు, ఆశలు, నా పిల్లల మీద ఉన్న కోరికలు అన్నీ కూడా సరిగ్గా, సంతృప్తిగా, సమృద్ధిగా, సంపూర్ణంగా నెరవేరాయి. అందుకు అనంత విశ్వానికి కృతజ్ఞతలు, 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 హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రకంగా ఒక్క అఫర్మేషన్ చెప్పేసుకొని లేవండి. అదే మూడ్లో ఏమంటారు, ఆ వైబ్రేషన్లో అలా ఉండి ఒక క్షణం ఉండి చూడండి, డే మొత్తం మీ కళ్ళల్లో కనిపించేస్తుంది అప్పటికి. సో అదే విధంగా మీ రోజంతా నడుస్తుంది. ఈ రోజుకి ఇది మళ్ళీ రేపు కూడా అలాగే అయినప్పుడు ఇంకా రోజు అద్భుతంగా ఉంటుంది. ఏదైనా అభివృద్ధి అని చెప్పచ్చు. సో 21 రోజులు దీన్ని కనుక మనం పాటిస్తే మన జీవితంలో నిత్యకృత్యంలా అయిపోతుందని చెప్పొచ్చు అంటారా? అండ్ చాలామంది మహిళలు ఎవరైతే ఉంటూ ఉంటారో, మన ఈ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళు మనీ మంత్ర క్లాసెస్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఈ ఎనర్జీస్ పైన కావచ్చు, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, కొంతమందికి కొన్ని కళలు ఉంటూ ఉంటాయి, వాటిని చేరలేకపోతున్నాము, ఏ విధంగా చేరుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా మన క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, వాళ్ళు ఏ విధంగా అటెండ్ అవ్వచ్చు అంటారమ్మా? ఫిబ్రవరి 8వ తారీఖున మన క్లాస్ ఉంటుంది. వీడియోలో కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మన మనీ మంత్ర టీం వాళ్ళు మీకు కావాల్సిన వివరాలన్నీ క్లియర్గా చెప్తారు. మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో ఎవరైతే ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, మనీ మంత్ర కుటుంబ సభ్యులైనా లేదు అంటే వేరే వాళ్ళు కొత్తగా ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళు ఎవరైనా సరే మనీ మంత్ర క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా అటెండ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే హిమబిందు గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ.